న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో గత రాత్రి విద్యుద్ఘాతానికి గురై మృతి చెందిన రెల్లి హరీష్ అకాల మరణాన్ని చింతిస్తూ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రెల్లి హరీష్ అకాల మరణం తీరని లోటని, పార్టీ కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని, వారు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఉమ్మడి పార్టీలు సంసిద్ధంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేటి రోజున మన నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామంలో రెల్లి హరీష్ అనేటటువంటి ఒక బాబు ఇంట్లో విద్యుత్ షాక్కి గురయ్యి చనిపోవటం, సుమారుగా 25-26 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి చనిపోవటం, అంటే ఒక చేతికి అందించిన బిడ్డ చనిపోవటం చాలా బాధాకరం. కరెంట్ షాక్ గురయ్యి తను ఇదవటం జరిగింది. మరి ఆ కుటుంబం ఎంతో బాధపడతా ఉంది. తండ్రి కానీ లేకపోతే సోదరుడు కానీ అందరూ కూడా చాలా ఇదవుతూ ఉన్నారు. ఆ గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధతో ఉన్నారు. ఒక్కటేంటంటే, మనం ప్రాణాన్ని అయితే మనం తీసుకురాలేం. భవిష్యత్తులో మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ కుటుంబానికి మనం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో, లేకపోతే వారికి ఏ విధమైనటువంటి అండదండలు అందించాలన్నది అటు మన శాసనసభ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు కానీ, నేను కానీ